ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే జయదేవ్ అంటారు, లక్ష్మికి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేదాకా నా బాధ్యత నెరవేరదు. బాధ్యత నెరవేరేదాకా నేను ఈ ఇంట్లో అడుగు పెట్టను. పద లక్ష్మి అని చెప్పి జయదేవ్ వెళ్తూ ఉంటే, ఆగండి అని చెప్పి అరవింద ఆపుతుంది. ఇక అరవింద ఇలా అంటుంది, మీ బాధ్యత నెరవేర్చడానికి మీరు ఇల్లు దాటాల్సిన పని లేదు. అయినా ఇంటి యజమాని ఇల్లు దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్పి అరవింద అంటుంది. ఏంటది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, అప్పుడు అరవింద ఇలా చెప్తుంది, మీరు ఇల్లు దాటకుండా కావాలంటే లక్ష్మిని కొన్నాళ్ళు మీ బాధ్యత నెరవేరే వరకు ఇంట్లోనే ఉండనివ్వండి అని చెప్పి అండంతోని అప్పుడు అక్కడే ఉన్న దేవయాని అంటుంది, ఏంటక్క పీడ విరగడైంది కదా అని చెప్పి సంతోషపడుతూ ఉంటే మళ్ళీ ఆ పీడనే తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నావు అని చెప్పి అంటుంది. సంబంధం లేని వ్యక్తుల కోసం మనం మన సంతోషాన్ని ఎందుకు దూరం చేసుకోవాలక్క అని చెప్పి అంటుంది దేవయాని. అప్పుడు అరవింద ఇలా అంటుంది, లక్ష్మికి ఈ ఇంటికి ఇప్పుడు సంబంధం లేకపోవచ్చు, కానీ మనకి సంబంధం ఉన్న వ్యక్తుల్ని దూరం చేసుకోలేం కదా. అనవసరంగా మీ బావగారు వీధికి ఎక్కడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అది కాదక్క అని చెప్పి దేవయాని అంటూ ఉంటే, ఇప్పుడు అరవింద కాసేపు నువ్వు ఆపుతావా దేవయాని అని చెప్పి గట్టిగా దేవయాని మీద అరుస్తుంది. ఆ తర్వాత జయదేవ్తో అరవింద ఇలా అంటుంది, అండి మీరు లక్ష్మిని ఇంట్లో ఉండనివ్వచ్చు మీ బాధ్యత నెరవేరేదాకా. అయితే నాదొక షరతు, మీకు కేవలం ఒక 10 రోజులు మాత్రమే గడువిస్తున్నాను. ఈ 10 రోజుల్లో లక్ష్మికి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తారో లేదంటే పెళ్లి చేయకుండానే పంపించేస్తారో అది మీ ఇష్టం, కానీ 10 రోజులు మాత్రమే గడువు అని చెప్పి అరవింద అంటుంది. గుర్తుపెట్టుకోండి, 10 రోజుల తర్వాత లక్ష్మి ఇంట్లో కనిపించడానికి వీల్లేదు, నేను అసలు ఒప్పుకోను అని చెప్పి అరవింద తన రూమ్లోకి వెళ్ళిపోతుంది కోపంగా. ఆ తర్వాత జయదేవ్ బయటికి వెళ్ళి లక్ష్మిని లోపలికి తీసుకొస్తారు. ఇక లక్ష్మి లగేజ్ వివేక్ పట్టుకొని రూమ్లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఇక జయదేవ్ తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు లక్ష్మి వచ్చి, ఏంటి మామయ్య గారు ఏం చేస్తున్నారు, నేను మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, నీ బాధ్యత నా మీద ఉందమ్మా అని చెప్పి జయదేవ్ అంటారు. దానికి నేను వేరొక పెళ్లి చేసుకోవడం పరిష్కారం కాదు కదా మామయ్య అని చెప్పి అంటుంది లక్ష్మి. లక్ష్మి చెప్తుంది జయదేవ్తోని, చూడండి మామయ్య గారు, విడాకులు అయ్యుండొచ్చు మిత్రగారికి నాకు, కానీ నేను వేరొకరిని భర్త స్థానంలో నేను అస్సలు ఊహించుకోలేను. మిత్రగారు నాతో కలిసి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆయనే ఎప్పటికీ నా భర్త స్థానంలో ఉంటారు. నేను వేరొకరిని ఊహించుకోలేను మావయ్య, నాకు వేరే పెళ్లి వద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది. వేరొకరిని పెళ్లి చేసుకోవాలని పరిస్థితి వస్తే చావడమే మేలు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు జయదేవ్, అంత మాట అనకమ్మా మిత్ర, నువ్వు ఎప్పుడు కలకాలం కలిసి ఉండాలి, అదే నా కోరిక అనగానే అప్పుడు లక్ష్మి, ఇంత జరిగాక కూడా ఇంకా మేము కలిసి ఉంటామని మీకు అనిపిస్తుందా మావయ్య అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు జయదేవ్, నాకు ఏ దారి కనిపించట్లేదమ్మా, కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఒక దారి వేయడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, మీరు చేసే ఈ ప్రయత్నం వల్ల మిత్రగారి మనసు కరుగుతుందని మీకు నమ్మకం అనిపిస్తుందా మావయ్య. ఆ తర్వాత జయదేవ్ అంటారు, చూడు లక్ష్మి, మిత్రకి నీ మీద అపారమైన ప్రేమ ఉంది, కానీ తన చుట్టూ ఉన్న సంఘటనల వల్ల మనుషుల వల్ల తను ప్రభావితమయ్యి తన మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పలేకపోతున్నాడు. తనకి జీవితాంతం నువ్వే తన భార్యగా ఉండాలని మిత్ర మనసులో ఉంది, అది బయట పెట్టాలి, అది బయట పెట్టగలిగితే సమస్య తీరిపోతుంది కదా, ఆ ప్రయత్నమే నాది అని చెప్పి జయదేవ్ అంటారు. మిత్రలో ఆ ఫీలింగ్ కలగాలంటే నువ్వు మరొకరి జీవితంలో వెళ్ళిపోతున్నావు, తనకి ఇక దక్కవు అన్న ఫీలింగ్ మిత్రలో కలిగితే ఆ ఫీలింగ్ మనం తీసుకురావచ్చు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, మావయ్య గారు ఇంతకుముందు అన్నట్టుగా ఇంట్లో సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవు, ఇంట్లో ప్రతి ఒక్కరికి నా మీద అసహ్యం మొదలైంది, ఇలాంటి పరిస్థితిలో మిత్రగారికి మళ్ళీ నా మీద అభిమానం మొదలవుతుందంటారా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు జయదేవ్, చూడమ్మా లక్ష్మి, మిత్రకి నీ మీద ఇప్పటికీ ఏమాత్రం ప్రేమ లేదు అని ఉండుంటే మనం ఆ ప్రేమని పుట్టించడం కష్టం, కానీ తన మనసులో నీ మీద అపారమైన ప్రేమ ఉంది, అది బయట పెట్టించాలి, ఆ బయట పెట్టించగలిగితే సరిపోతుంది కదా అని చెప్పి జయదేవ్ అంటారు. లక్ష్మి అంటుంది, మీరు ఎంత ప్రయత్నం చేసినా మిత్రకారులో ఏ మార్పు, ఆయనలో మార్పు కనిపించదు మావయ్య, నాకు అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు జయదేవ్, లేదమ్మా లక్ష్మి, నాకు ఖచ్చితంగా తెలుసు మిత్రకి నువ్వంటే అపారమైన ప్రేమ, నువ్వు తన జీవితం నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం ఇక మిత్ర పిచ్చివాడైపోతాడు, తను ఉండలేడు నువ్వు లేకుండా, అది తనకి గుర్తు చేయాలి, తనకి ఆ ఫీలింగ్ తెలిసేలా చేయాలి మనమే, ఆ ప్రయత్నమే నాది అని చెప్పి జయదేవ్ అంటారు, మనకి 10 రోజులు గడువైతే సమయమే ఉంది కదా, ఈ 10 రోజుల సమయంలో నాకు లక్ష్మే కావాలి, లక్ష్మి లేకుండా నేను ఉండలేను అని చెప్పి మిత్ర నోటి నుంచి నేను చెప్పించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను, ఇక మిత్ర కూడా ఖచ్చితంగా అలా అంటాడు, నువ్వే కావాలి అని అంటాడు అని చెప్పి ఇక మనం కూడా ఆ నమ్మకం మీద ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం లక్ష్మి, సరేనా, నువ్వు కూడా ఆ నమ్మకం మీదే ఉండు అని చెప్పి జయదేవ్ అక్కడి నుంచి వెళ్తారు. పక్క వివేక్ అలాగే జాను ఒక ప్లేస్లో కలుస్తారనమాట. ఇక జాను అంటుంది వివేక్తోని, అదేంటి వివేక్, అసలు మా అక్క బావగారు విడాకులు తీసుకోవడం ఏంటి, అసలు మా అక్క నాకు ఒక్క ముక్క కూడా చెప్పలేదు, కనీసం నువ్వు కూడా చెప్పలేకపోయావా, ఎందుకని చెప్పలేదు అని చెప్పి జాను అంటూ ఉంటే, అప్పుడు వివేక్, మా ఇంట్లో ఎంతోమంది కోరుకుంటున్నారు మా అన్నయ్యకి వదినికి విడాకులు కావాలని, అదే టైంలో
ఒక ఆయుధం దొరికింది వాళ్ళకి. వదిన క్లియర్ చేయించుకుందని తెలిసింది. ఇక ఇదే అదునుగా తీసుకొని వదినకి విడాకులు ఇవ్వాలి అని చెప్పి ఇక అందరూ పట్టుపడ్డారు. ఇక సడన్గా అప్పటికప్పుడు ఇక నెక్స్ట్ డేనే ఇలా జరిగిపోయింది అని చెప్పి చెప్తాడు వివేక్. ఏంటా కారణం అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు, అదే వదిన కడుపులో బిడ్డ పెరుగుతుంది కదా, వదిన క్లియర్ చేయించుకుంది అని చెప్పి ఇక ఇదంతా కోపంతో చేయించుకుంది. ఇక అన్నయ్య కూడా చాలా కోపం వచ్చింది. తన ప్రతిరూపం వదిన కడుపులో పెరుగుతుందని అన్నయ్య చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ వదిన ఇలా చేసేసరికి ఇక అందరికీ కోపం వచ్చేసింది. విడాకుల దాకా వెళ్ళిపోయింది అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటే అప్పుడు జాను మనసులో ఇలా అనుకుంటుంది, అదేంటి అసలు అక్క ప్రెగ్నెంటే కాదు కదా, క్లియర్ చేయించుకోవడం ఏంటి, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది మనసులో. వివేక్ అంటాడు, అన్నయ్య ఇలా వదిన చేసిన పని ఇక పైగా దాచేసరికి ఇంకా అన్నయ్యకి చాలా కోపం వచ్చింది వదిన మీద, అందుకే ఇలా హఠాత్తుగా ఇలా విడాకుల దాకా వెళ్ళిపోయింది అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటే అప్పుడు జాను అనుకుంటుంది, పాపం అక్క తను ఈ క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం నుంచి బయటపడే ఇదిలో ఇలా అయిపోయినట్టుంది, అక్క ఇరుక్కుపోయినట్టుంది, ఏం చేస్తుంది పాపం అని చెప్పి అనుకుంటుంది జాను. ఆ తర్వాత ఇటు పక్క నుంచి వివేక్ అంటాడు, అసలు వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నాకు కానీ పెదనానికి కానీ ఇష్టం లేదు, ఎలాగైనా వాళ్ళని కలపాలి అని చెప్పి వివేక్ అంటాడు. జరిగింది ఇంకా వాళ్ళు ఎలా కలుస్తారు అని చెప్పి జాను అంటూ ఉంటే, వాళ్ళు కలుస్తారో లేదో తెలియదు కానీ మన ప్రయత్నం అయితే చేయాలి కదా, దానికి నీ హెల్ప్ కావాలి జాను. ఇక మా అన్నయ్య వదిన కలవాలని నేను ఎంతగా కోరుకుంటున్నాను, నువ్వు అంతే ఇదిగా కోరుకుంటావు నాకు తెలుసు, కతే నువ్వు కూడా మా ఇంటికి రావాలి, మన ఇద్దరిని కలిసి చేద్దాం ప్రయత్నం అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, మళ్ళీ మీ ఇంటికి వస్తే మీ అమ్మగారు ఒప్పుకుంటారో లేదో అనగానే అదంతా నేను చూసుకుంటాను, నా మీద వదిలే నువ్వు పద అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక జాను ఒప్పుకుంటుంది. మరోపక్క లక్ష్మి ఒక దగ్గర నుంచి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు మనీషా వచ్చి, లక్ష్మి నువ్వు బాధపడుతున్నావు కదా, పాపం నువ్వు బాధపడుతూ నీ మనసులో పాడే పాటలు నాకు మాత్రమే వినిపిస్తున్నావు, ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నా ఎవరికీ వినిపించట్లేదు, పాపం బాధపడుతున్నావు కదా, దాచుదామని వచ్చాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, నేనేమి బాధపడట్లేదు, నీకు బాధపడుతున్నట్టు కనిపిస్తుందా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మనీషా, పెద్ద కవర్ చేయకు, అయినా కట్టుకున్నవాడు వదిలేశాడు, ఇంకో 10 రోజుల్లో నీకు పెళ్ళి వేరే ఇంటికి వెళ్ళిపోతావు, ఇంకేముంది నీ జీవితంలో హ్యాపీనెస్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, చూడు మనీషా నువ్వు ఒక్కటి గమనించావా, మిత్రగారు ఎప్పుడైనా తన నోటి నుంచి చెప్పారా నేను మనీషాని ప్రేమిస్తున్నాను, మనీషానే పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పారా, ఎంతసేపు నువ్వేగా అనేది, నేను మిత్రగారిని ప్రేమించాను, మిత్రగారికి భార్యగా ఉంటాను, ఇదే ఎప్పుడు నువ్వు పాడే పాటే కదా, మిత్రగారు ఎప్పుడైనా అన్నారా చెప్పు అని చెప్పి లక్ష్మి అంటుంది. అలా అది కూడా పక్కన పెట్టు, సరదాగా ఎప్పుడైనా నేను బయటికి తీసుకెళ్లారా, లేదే, ఎప్పుడు ఏది లేదు, ఇక నువ్వేదో పెద్ద మిత్రగారు నిన్నే పెళ్లి చేసుకుంటారు, నిన్నే భార్యగా చేసుకుంటారు అన్నట్టుగా నువ్వే కలలు కంటున్నావు పిచ్చిదానిలాగా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు దేవయాని వచ్చి, మనీషా ఈ ఇంటి కోడలు అవబోతుందని ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది, మనీషా జీవితం ఎలా ఉంటుంది అని చెప్పి నువ్వు ఫ్యూచర్ లెక్కలేయడం పక్కన పెట్టి నీ దారి నువ్వు చూసుకో అమ్మా లక్ష్మి, ఎక్కువ కాలం ఇంట్లో ఉండేది లేదు, నువ్వు 10 రోజులు మాత్రమే అని చెప్పి దేవయాని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా చిన్నత్తయ్య గారు, చూద్దాము కాలం నిర్ణయిస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, కమాన్ ఈ లక్ష్మి ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంది, కమాన్ మనీషా వెళ్దాము అని చెప్పి దేవయాని మనీషాని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. అదే టైంకి జాను వివేక్ ఇంట్లోకి వస్తారనమాట. జాను లగేజ్తో వస్తుంది, అక్క అక్క అనుకుంటూ. ఇక దేవి మనీషా వస్తారు. ఏంటి అక్క అక్క అని చెప్పి బ్యాగ్తో సహా వచ్చావు, మీ అక్కే 10 రోజుల్లో వెళ్ళిపోబోతుంది, నువ్వేంటమ్మా చక్కగా బ్యాగ్ తీసుకుని వచ్చావు, పద 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 అనగానే మా అక్కని మీరు నిందిస్తున్నారు, అసలు మా అక్క ఏ తప్పు చేయలేదు, నేను నిజం చెప్పడానికే వచ్చాను అని చెప్పి జాను అంటూ ఉంటే, ఏంటమ్మా నిజం అని చెప్పి దేవి అంటుంది. లక్ష్మి గమనిస్తుంది, అమ్మో జాను చాలా ఆవేశంలో ఉంది, నిజం చెప్పేస్తుందేమో అని చెప్పి గబగబా వచ్చి, జాను నువ్వేం మాట్లాడుకు, నా తలరాతలో ఏది జరగాలనుందో అదే జరిగింది, ఇకపై కూడా అదే జరుగుతుంది, నువ్వేం మాట్లాడుకు అని చెప్పి అంటూ ఉంటే, చూడు అవసరం లేని వాళ్ళందరూ మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు పద ఇంట్లో నుంచి అని చెప్పి దేవి అని జానుని తీసుకెళ్తూ ఉంటే అప్పుడు అడ్డుగా జయదేవ్ నించుంటారు డోర్ దగ్గర. తప్పుకోండి బావగారు, ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో వద్దు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, చూడు నేనే జానుని ఇంటికి రమ్మని చెప్దాం అనుకున్నాను, 10 రోజులు లక్ష్మికి తోడుగా నేను చెప్పేలోపే వివేకే తీసుకొచ్చాడు, ఇప్పుడు లక్ష్మి కూతురు స్థానంలో ఉంది, ఇప్పుడు జాను కూడా నా కూతురు లాంటివే, ఇద్దరు ఇక్కడే ఉంటారు ఈ 10 రోజులు అని చెప్పి జయదేవ్ చెప్తారు. అదే టైంకి మిత్ర అరవింద కూడా వస్తారనమాట. ఇక అరవింద రావడంతోనే ఇక దేవి అని, చూసావా అక్క అసలు బావగారు ఎలా చేస్తున్నారో, సంబంధం లేని వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అని చెప్పి అన్నంతోని అప్పుడు అరవింద, చూడు దేవి అని 10 రోజులే కదా, 10 రోజులు కొంచెం చూసి చూడనట్టుంటే మనకు కూడా ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది, అనవసరమైన గొడవలు లేకుండా, చూడు నువ్వు కూడా ఎక్కువ మాట్లాడుకు అని చెప్పి ఇక అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జయదేవ్, అమ్మ లక్ష్మి జానుని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి అంటారు. తర్వాత లక్ష్మి జానుని పక్కకు తీసుకొస్తుంది కదా. ఇక జాను అంటుంది, అసలు ఏం జరుగుతుందక్క ఇంట్లో, నువ్వేమో అందరి బాధలు తీసుకొని నీ భుజాల మీద వేసుకుంటావు, ఇక అందరేమో నీ భుజాల మీద ఎక్కి కిందకు తొక్కుతూ ఉంటారు, అనగదొక్కుతూ ఉంటారు, అసలు ఏంటక్క నీ జీవితం ఇలా అయిపోతుంది అని చెప్పి జాను బాధపడుతూ ఉంటుంది.